హాయ్ వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు మొదలు పెట్టాలని చూస్తోంది. వీటికి రేషన్ కార్డుదారులు అర్హులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రేషన్ కార్డుల వ్యవస్థను ప్రభుత్వ ప్రక్షాళన చేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులకు కార్డులు అందించేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కార్డుల్ని రద్దు చేస్తున్నారు. వీటి స్థానంలో కొత్త కార్డుల జారీ కోసం అధికారులు లబ్ధిదారుల ఎంపికను చేపట్టనున్నారు. గ్రామ సభలు, డివిజన్, వార్డు సభల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక చేయబోతున్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతలు కూడా నిర్ణయించారు. వీటిలో కీలక అర్హతలు ఉన్నాయి. రేషన్ కార్డు పొందాలంటే 100 గజాల పైబడి ఇల్లు లేదా ఫ్లాట్లు, అలాగే సొంత కారు కలిగి ఉండరాదు. గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు ఆదాయం పెరిగిన వారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగం, అలాగే కొన్ని ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డు జారీ ఉండదు. పన్నులు చెల్లించేవారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. వీటితో పాటు మరికొంత సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల జారీ కార్యక్రమం ఉండబోతోందని తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న నిబంధనలతో నకిలీ, ఫేక్ రేషన్ కార్డులకు చెక్ పెట్టబోతోందని భావిస్తున్నారు. ఇక ఈ నెల 28వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన సభలను నిర్వహించనున్నారు. 6 గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. ముందే చెప్పినట్టు ఈ పథకాల లబ్ధి చేకూరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డు లేకపోతే అనర్హులుగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోతున్నట్టు సమాచారం. అయితే అదే సమయంలో మరో రకమైన ప్రచారం సాగుతోంది. ఇప్పటికిప్పుడు తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకొని అర్హులను గుర్తించేందుకు సమయం పడుతుంది. వాటిని జారీ చేసేంత వరకు చూస్తే 6 గ్యారంటీల అమలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారినే 6 గ్యారంటీల లబ్ధిదారులుగా గుర్తించాలని, వాటికి సంబంధించిన అర్జీలు తీసుకున్న తర్వాతే కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. కొత్త రేషన్ కార్డుల అంశం 6 గ్యారంటీలో లేదు. 500లకు గ్యాస్ సిలిండర్ అంశం మాత్రం 6 గ్యారంటీల్లో భాగంగా ఉంది. అయితే ఒక్కో కుటుంబానికి 6 సిలిండర్లు ఇవ్వాలా, 12 సిలిండర్లు పంపిణీ చేయాలా అన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు గతంలో రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తరహాలోనే తాజాగా స్వీకరించే దరఖాస్తుల్లో కుటుంబాల వివరాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఒక్కో కుటుంబానికి సంబంధించిన భూములు, ఇల్లు, ఆదాయం, గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డు, ఉద్యోగం, వ్యాపారం, వాహనాలు వంటి వివరాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం 1,00,000 కుటుంబాలు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య సుమారు 90 లక్షలు కాగా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు వసూల పర్వానికే తెరలేపుతున్నారు. కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఇదేనంటూ ఓ ఫేక్ ఫారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫారం ఫేక్ అని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని, అందుకోసం మరో 2-3 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. అనవసరంగా ప్రజలు తమ డబ్బును, సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ పథకాన్ని తీసుకువస్తున్నారు. పథకాల ద్వారా ఎక్కువ లబ్ధి కలగడం, ప్రభుత్వంపై భారం పడడంతో నిజమైన లబ్ధిదారులకే వైట్ కార్డు దక్కేలా ప్రభుత్వం కసరత్తులను చేస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.